హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సీతాఫలంతో జ్యూస్ ఎలా చేసుకుందామో ఎలా చేసుకుందాం చూద్దాం రండి. ఇప్పుడు 2 సీతాఫలంలు అయితే తీసుకున్నానండి. నేను అవి తీసుకొని తొక్కలు తీసుకొని గుజ్జుని చేసుకొని సపరేట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకున్నాను. తొక్కలు అయితే వదిలేసాను. మిక్సీలో వేసుకుంటే ఎత్తనాలన్నీ ఏరాలంటే కొంచెం కష్టంగా ఉండేది కాబట్టి ముందుగానే స్పూన్తో ఇలా తీసి పెట్టుకున్నాను. మిక్సీ జార్ తీసుకొని ఆ గుజ్జును మొత్తం దీంట్లో వేసేసుకుందాం. మీరు ఎన్ని కాయలు కావాలంటే అన్ని చేసుకోవచ్చు. పిల్లలు ఇష్టంగా తింటారు. ఒలుచుకొని విత్తనాలు తీసి తినాలంటే తినలేరు కాబట్టి ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తాగుతారు. దీంట్లోకి 1 చెంచా షుగర్ అయినా బెల్లం అయినా తేనైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే షుగర్ వేసాను. దీంట్లోకి కొంచెం సరిపడినన్ని పాలు పోసాను. ఇప్పుడైతే మిక్సీ పట్టుకుందాం. మొత్తం మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేటట్టుగా మిక్సీ పట్టుకుందాం. ఇదిగో ఫ్రెండ్స్, మిక్సీ పట్టినాక ఇలా వచ్చింది. ఇలా స్ట్రక్చర్ అయితే వచ్చేసింది. కొంచెం పలుకులుగా ఉంటే తగులుతూ ఉంటే నోటికి బాగుంటుంది. అందుకే కొంచెం లైట్గా చేశాను. ఇది ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలకి ఇష్టంగా తినాలంటే కాయ ఒలుచుకొని తినలేరు కాబట్టి ఇలా చేసి గ్లాసులో సర్వ్ చేసుకుందాం. 2 గ్లాసులు అయితే అయింది ఫ్రెండ్స్. 2 కాయలకు తీసుకున్నాను నేనైతేను. 2 కాయలకి 2 గ్లాసులు అయింది. కొన్ని బాదం పప్పులు జీడిపప్పులు నలగొట్టుకొని అలా పైన వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది. కాయ కన్నా ఇది తింటే ఎంతో బలం, సీతాఫలము రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.